వాళ్ళు ఈ విత్తన సభావారంతా ఇచ్చేసిన రావు ఈ యొక్క ఆటకి సహకరించినటువంటి మన గండి చెరువు వాస్తవ్యులు పూజారి యాదయ్య గౌడ్ గారిని ఘనంగా కొనియాడం కదా. అలాగే ఈ యొక్క గుడికి కట్టించినటువంటి దాతలు మాచగోని కుటుంబం, మాచగోని రంగయ్య గారు వారి కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ చల్లగా ఉంటారని ఘనంగా కొనియాడం కదా. కుటుంబము కొడుకులు బిడ్డలు కోడళ్ళు అల్లుళ్ళ కుటుంబములని. అలాగే మన అబ్దుల్లాపూర్ మండల ఎంపీపీ గారు అన్నదానం పెట్టించారు ఇక్కడ. బుర్ర రేఖ మహేందర్ గౌడ్ గారిని కూడా ఘనంగా కొనియాడము. అలాగే అబ్దుల్లాపూర్ మాజీ సర్పంచులు ఉప సర్పంచులు వార్డు సభ్యులు కుల పెద్దలు మత పెద్దలు అందరిని ఒకసారి కొనియాడము కదా. అలాగే ఈ యొక్క గ్రామ కళాకారులు అందరినీ ఘనంగా కొనియాడము. అలాగే మా యొక్క పంతులు గారు స్వర్గస్థులైనారు వంగాల కృష్ణయ్య గారిని కూడా కొనియాడము. జీవుడు దేవుడును బయలు పాలించు దేవనందు బాగుగా నిందా. జీవుని గుణములు మారిన జీవుండే దేవుండాయి మరి చెప్పగనేలా. నారాయణము నారాయణ నారాయణ ఇలాగలే చంబో హరారాయణ కూడా వచ్చింది ఇప్పుడు. నారాయణ ఇది రమ్ము ఏంటివా నా యొక్క నామం? నా యొక్క నామాంకితమైన మాత్రము నారద మహామునింద్రుడు అని అంటారు. నారద మహామునింద్రుడు నేను మాత్రం మా యొక్క బ్రహ్మదేవునికి మానస పుత్రుని, ముల్లోక సంచారి. ఈయన ఎక్కడ తిరగాలని ఏ లోకం పోయినా ఏ దేవుడు ఏ రాక్షసులు అడ్డు చెప్పారు. ఎవరు వచ్చినా నాకు నమస్కారం పెట్టుకునే వాళ్ళే ఉంటారు.
అది ఇంకా పెద్ద అవుతా ఇది చూస్తున్నావు నువ్వు మాత్రం పెట్టలేదు ఇప్పటికి. నేను పెడితే నువ్వు ఉండవు. నమస్కారం పెట్టాలి మిత్ర. నమస్కారం అని పెట్టి సలహా. సరే నాకు ఇంకొక పేరు. ఏం పేరు తెలుసా? తెలియదు. చెప్పమంటారా? తప్పదు కదా. కలహభోజకుడు అంటారు. కలహభోజకుడు. అవును కదా. అంటే ఎక్కడ ఏమున్నది, ఏదైతే కలహం ఉన్నది, ఎక్కడైతే ఏముందో అలా కలహం పెడితేనే నీకు భోజనం. కలహాలు లేనిదే కడుపు. అదే నీకు భోజనం అయ్యా. అవును కదా. స్వామి మరి ఎవరికి ఉన్నది ఇప్పుడు 20 పెడతాం ఆయన. ఎల్లాం పదం అట్లా ఎవరైనా ఒకరు దొరుకుతారు. నారాయణం బాధారే నారాయణం బాధారే అయితే మిత్రమా నాకు మాత్రం ఆ యొక్క దేవేంద్రుడు హిరణ్యకశ్యపుడు ఎవరైతే తపస్సు కూడా నాకు చూసి హిరణ్యకశ్యపుడు ఇంట్లోకి జ్వరబడి ఆ యొక్క సతీయకు లీలావతిని మానభంగం చేయబోతున్నానని తెలిసింది. ఆ యొక్క చెడు కార్యాన్ని ఆపడానికే వచ్చినాను ఇక్కడ. ఆ దేవేంద్రుడు మాత్రం సకల దేవాన 133 గల దేవతలకు దేవరాజు. ఆయన ఈ చెడు పని చేయటయా? వద్దుగా వద్దు ఇక దాన్ని ఇక్కడ ఉంచితే బాగుండదురా. చక్కగా మన పట్టణం తీసుకుపోదాం. బాబాజీ శకులాగొచ్చి నీ కుదైన ఆరతిని పట్టి గుంజుడే. ఏమయ్యా నారదా, నీకు తెలియదా? నీకు దేవేంద్ర ఏమి అది? నీవు మార్గబద్ధములు దాన్ని మానభంగం చేసి నీకు యుక్తి మారంగా దేవేంద్ర నీవు మాత్రం ఆ యొక్క సతిని విడిస్తేనే మంచిది. లేకపోతే మాత్రం ఆ యొక్క హిరణ్యకశ్యపుడు వస్తే మాత్రం నేను పట్టి దుంచేశాడు. మా ఇంట్లో నేను వచ్చిన మా ఇంటికాడ పోయి ఇంత దూరం వద్దా చదువుకోలేవు.
నీకు న్యాయమా ఒక్కొక్క మాట కలుపుతుంటే నాకు రోగాలు లిక్క పొడుస్తున్నాయి. ఇది ప్రపంచంలోకెల్లా ఇంత అందంగా ఇది ప్రపంచంలో ఆ బ్రహ్మదేవుడు ఎట్లా కూర్చోడు దీన్ని నారదా తదిని విలువలను ఎందుకు పెద్దలు నరకమంతురయ్యా. అయితే నాకు ఈమె మద్దలు అవుతుంది. నాదుడుండెను యుద్ధంబు నయము తోడ చేయవలే. నాదుడుండే యుద్ధంబు నయము తోడ చేయవలే గాని మీ పని చెల్లదయ్యా. భలే మంచిగా చెప్పింది నారదా, భలే మంచిగా చెప్పింది నారదా. నీదు వాకు సవినయముగల్లేలుండ హితముతో సంగ్రామములు చేయవలయుగాని ఆడదానిని పట్ట ఆడదానిని పట్టుతా అలిసే నాకు ఒక ఆడసీని పట్టుట అందులో పట్టుట నాకు మంచిది. నిండు గర్భవతిని ఏమైనా చిన్నపట్టిన పాపాత్తు కానీ నా తపదు చేసినటువంటి నా సోదరుడు హిరణ్య కశ్యపుడు వాడు వచ్చిందంటే నా సింహాసనం అంతా ఆగమవుతుంది. ఏం వదలు లీలావతి గృహం నుండి కుమార ఆశ్రమానికి వచ్చినాం. ఈ కుమార ఆశ్రమంలో మాత్రం నన్ను లీలావతిని గుంజుకుపోయి నాకు గుంజుకుపోయి నన్ను ఒంటరిపాటు చేసిండు. ఇక నేను ఇరవై కష్టపడి వచ్చినాక నేను ఉండను. నేను పోయి నన్ను దాసులో పెట్టవా నేను దాచుకుంటా. అని నారదుడు ఎప్పుడైతే లీలావతిని దేవేంద్రుని భారం నుంచి విడిపించిండో అక్కడ కూర్చోబెట్టినట. తల్లి లీలావతి, నిన్ను దేవేంద్రుని శరం నుంచి విడిపించినానే, నీకు మాత్రం నేను ఒక మోక్ష మార్గము చెప్పినా. నీకు మోక్ష మార్గంబును మొదపులారా. చాలు లేని చోటు మాత్రం ఎక్కడ నారాయణను పఠించిన వారికి జన్మ సాఫల్యమగును. తారక మంత్రము తప్పక జపించి జన్మ బంధము ఎగబడయవలను. ఆది విష్ణుడెప్పుడు ఆత్మల దల్పంగా మోక్షముందగలేరు మూర్ఖమతులో. నాన శ్రీనాథుడెప్పుడు కరుణ తోడ భజన చేయుచు బాట నెరిగి నడవవలెలో. ఎప్పుడైతే ఆ యొక్క లీలావతి కుమార ఆశ్రమానికి పోయిందో ఆ కుమారాశ్రం దగ్గర అలసిపోయింది కాబట్టి అక్కడ నిద్రపోయిందట. ఎప్పుడైనా యొక్క హిరణ్యకశిపుడు చంపాలని గర్భంలో ఉన్నటువంటి ఆ పిల్లవానికి ఓం నారాయణాయ నమః అని మోక్షమోదములు చెప్తుంటే ఊపడుతున్నారు. 2 సార్లు మాత్రం లీలావతి పెట్టింది. ఇంకొక 4 మోక్షమోదములు చెప్తుంటే ఎవరై ఉండొచ్చు? ఏదో మరి కడుపుంటే నాకు తెలిసినది కదా. లీలావతి
నిండు గర్భవతి. ఆ నిండు గర్భవతి గర్భం లోపల ఉన్న బాలుడు ఊగొత్తుడు. ఆ బాలుడు మాత్రమే బహు తేజవంతుడై భక్తుడై పుడతాడు. ఇదే మంచి సమయం మనకు. ఇందరూ నేర్పుతాం, ఇంకా నేర్పుతాం. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం విష్ణువాయ నమః. జై శ్రీమన్నారాయణ. ఈ బాలుడు మాత్రం నేను ఏది చెప్తుంటే కడుపులో నుండి అదే చెప్తుండు. చాలా సంతోషం అనిపిస్తున్నది కదా నాకు. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ. ఓం శివాయ. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. బ్రహ్మదేవాయ నమః. ఓం 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 బ్రహ్మదేవాయ